ఇంటినే వైన్ తయారీ యూనిట్ గా మార్చాడు. సమీప ప్రాంతాల్లో వ్యక్తులకు విక్రయిస్తున్నాడు. ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది ఈ వ్యవహారం. అయితే తమకు అందిన సమాచారం మేరకు దాడులు జరిపిన ఎక్సైజ్ శాఖ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇది మల్కాజ్గిరిలో యాంటనీ పీటర్ నివాసం. ఇదంతా వైన్ మేకింగ్ మెటీరియల్. యూట్యూబ్ చూసి వైన్ తయారు చేస్తున్నాడు. మల్కాజ్గిరిలో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు జరిపారు. యూట్యూబ్ చూసి వైన్ తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా 7 రకాల వైన్ తయారు చేస్తున్నాడు ఈ వ్యక్తి. గ్రేప్స్, పైనాపిల్, జామ, మోసంబి, సపోటా, అరటి, తమలపాకు పేర్లతో వైన్ తయారు చేస్తున్నాడు. 15 రోజుల ఫెర్మెంటేషన్ తో పండ్ల నుంచి వైన్ సిద్ధం చేస్తున్నాడు. తయారు చేసిన ప్రోడక్ట్ నేరెడ్మెట్, కాప్రా, సికింద్రాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు నిందితుడు. 750 ml బాటిల్ వైన్ 300 రూపాయలకు సేల్ చేస్తున్నాడు. తనిఖీలు జరిపిన అధికారులు 377 లీటర్ల వైన్, 502 బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. 1,50,000 రూపాయల విలువైన వైన్ సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఇదంతా చూస్తుంటే సరిగ్గా హుషారు సినిమా గుర్తొస్తుంది. హుషారు సినిమా తరహాలోనే వైన్ మేకింగ్ చేస్తున్నాడు ఈ నిందితుడు. ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తోంది ఈ వ్యవహారం. అయితే తమకు అందిన సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.